ఇప్పుడు చక్కగా దుశ్శాలువతోటి మరి సత్కారం చేస్తున్నామంటే శాలువాని ఎందుకు పెట్టారంటే అరా అందరూ గమనించాలి, పిల్లలందరూ కూడా. అది గౌరవ సూచకంగా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు శాలువా కప్పడం అనేది గౌరవ సూచకంగా మరి మేడం గారికి దుశ్శాలువతో సత్కరిస్తున్నారు అందరూ. న్యాచురల్ బొకే ఇప్పుడు 5 నిమిషాల్లో తయారు చేశారు. మరి న్యాచురల్ బొకే ఇస్తున్నారు. మరి మేడం గారికి మరి పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున కూడా చిన్న గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. చంద్రశేఖర్ సార్ గారికి, నా తోటి ఉపాధ్యాయులకు మరి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్ అందరికీ నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. మరి సావిత్రిబాయి పూలే గారి గురించి సోషల్ మేడం గారు మరి హెచ్ఎం సార్ చెప్పారు కదా. మరి ఆవిడ అంత మహోన్నతమైన వ్యక్తి. ఆవిడ గురించి మరి ఎంతగా చెప్పుకున్నా కూడా మనకి ఆవిడ సంఘ సంస్కర్తగా ఆవిడ చేసిన మరి ఎన్నో మంచి పనులు, ముఖ్యంగా గర్ల్స్ లేడీస్ ఈ టైంలో బయటకు వస్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు అంటే మరి ఆవిడ ఎంతగానో పట్టుదల, కృషి, వెనకాల జ్యోతిరావు గారి కృషి ఉంది. అయితే ఈరోజు ఆవిడ మహిళా ఉపాధ్యాయునిగా మా అందరు ఉపాధ్యాయుల్ని కూడా తయారు చేశారని గర్వంగా చెప్పుకొంచున్నాను. మరి అందరూ మహిళలు ఉపాధ్యాయులుగా ఉన్నాము అంటే మరి ఆవిడ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని కనుక. అలాంటి మహోన్నతమైన వ్యక్తి జన్మదినం రోజున మరి అటువంటి సంఘ సంస్కర్త జన్మదినోత్సవం రోజున మరి నేను అర్హత లేనప్పటికీ మరి మన స్కూల్ స్టాఫ్ నన్ను ఇలా సన్మానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాటలు ముగిస్తున్నాను.